ఈరోజు మనం కొన్ని సిటిఎఫ్ ల్యాబ్స్ అనేది సాల్వ్ చేద్దాం. ఓకే, దీని ఫాంట్ అనేది పెంచుతాను నేను, సో మీకు కూడా కనబడుతుంది. యూఐ ఫాంట్ ఎడిటర్ ఫాంట్ ఇది ఇంపార్టెంట్ కదా మనకి. మామూలుగా ఎంత 14 ఓకే, బాగా చిన్నది అయిపోయింది. 16 పెడతాను. ఓకే, ఫస్ట్ ల్యాబ్ బిఏసిలో ఐడో చూద్దాం. ఫస్ట్ విజిట్ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఐడెంటిఫై అండ్ ఎక్స్ప్లోర్ ది ఈజియస్ట్ టోకెన్. ఓకే, విజిట్ ఐడోర్ 1. ఓకే, మనం చూద్దాం. రీడ్ మోర్ సి మనకి ఇక్కడ ఐడోర్ 1లోకి వెళ్ళాం. యూపీహెచ్పి. ఓకే, ఆల్ రైట్. సి సెర్చ్ ఫర్ ఎనీథింగ్. ఓకే, మనం గ్రాబ్ ద టోకెన్ ఆఫ్ యూజర్ ఐడి 9. ఓకే, రిజిస్టర్ అవుతాం. xyz.com. యూజర్ నేమ్ అయితే xyz.com. పాస్ రిజిస్టర్. get token, search for anything xyz. ఓకే, గెట్ టోకెన్ దగ్గర మనకి ఓకే మనకు టోకెన్ వస్తుంది. ఓకే, మనకు ఇప్పుడు రిక్వెస్ట్ మనం చెక్ చేసినట్టయితే ఇక్కడ టోకెన్ ఉంది ఏంటి మనకి. యా, ఈ ఐడితో ఈ ఐడి యూజర్ ఒక టోకెన్ వస్తుంది మనకి. నెంబర్ కనబడినప్పుడు ఏం చేయాలి? ఐడీస్ యూ నీడ్ టు చేంజ్ ఇట్. లెట్స్ చేంజ్ ఇట్ టు 9. ఓకే, వి గాట్ ద టోకెన్. జేడి అంటే D41. ఇది అడ్మిన్ డాష్ బోర్డ్. మనకు టోకెన్ వచ్చేసింది. ఇది మనం పోస్ట్ కూడా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ మై పోస్ట్, ఫస్ట్ పోస్ట్. టెక్ టాక్, ఎమోషనల్ టాక్, ఎనీథింగ్. హౌ టు పోస్ట్ ఇట్? యా, posted successfully. ఓకే, ఇక్కడ మనకి ఐడీస్ లేవు. కుకీస్ ఒక పిహెచ్పి సజెషన్ ఐడి అంతే. ఇది కూడా ఫస్ట్ టైం ల్యాబ్ చేయడం కాకపోతే ఇవి ఈజీ ల్యాబ్సే, ఎవరైనా చేసేయచ్చు. ఓకే, ఇది అయిపోయింది మనకి. ఇప్పుడు మనం దొరికేసింది టోకెన్ దొరికింది. లెట్స్ గో టు అదర్ ఫంక్షనల్ లెవెల్. ఐడోర్లో ఓకే, స్లైట్లీ ఆబ్ఫస్కేటెడ్ ఎండ్ పాయింట్ బట్ స్టిల్ మేనేజబుల్. పే అటెన్షన్ టు ద రిక్వెస్ట్. సెకండ్ ఐడోర్ చూద్దాం. గ్రాబ్ ద టోకెన్ ఆఫ్ యూజర్ ఐడి విత్ 939. ఇందాక తలలో అయినాయో మన grab the token of user.
Grab the token of the user. ఓకే మనం ఎడిట్ చేయొచ్చు ఇది. చేంజ్ డన్. ఓకే, మనం వేరే పోస్ట్ కూడా ఎడిట్ చేయొచ్చు చూద్దాం కదా. పోస్ట్ ఎడిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఐడి 1K. ఓకే, మనము ఇక్కడ ఐ థింక్ దిస్ ఐడి బిలాంగ్ టు యూజర్ ఐడి, నాట్ ద పోస్ట్ ఐడి అనుకుంటా. T4E. The social media network of everyday user panel. See the request here, or else మన సైట్ మ్యాప్లోకి వెళ్ళి స్కోప్ ఆన్ చేసుకొని లెట్స్ గో ఐడార్ 2. ఓకే, పేజ్ 344 వ్యూ ఎడిట్ 36172 అంటే new.php. అంటే నాకు అర్థం కావట్లా. అంటే మనం ఇప్పుడు 85 చేయాలి. ఈ ఐడితో ఉన్న ఐడిని కనుక్కోవాలి. అంటే ఇందాకలా మనం యూజ్ చేసిన రిక్వెస్ట్ని యూజ్ చేయాలా? ఓకే అడ్మిన్ డాష్బోర్డ్. Have the token of user with రిక్వెస్ట్ ఎక్కడ ఉంది? రిక్వెస్ట్ ఎక్కడ ఉంది? ఎస్కలేషన్. ఇది వేరే ల్యాబ్, ఇందాక ల్యాబ్ ఇది కాదు. ఓకే ఐడోర్ 1లో మనకి ఓకే ఈ ఎండ్ పాయింట్ ఉంది, మనకి సేమ్ ఎండ్ పాయింట్. ఇప్పుడు ఓకే మన టోకెన్ అయితే దొరికింది, ఇదే టోకెన్. మనం ఇందాక నుంచి ఏదో అనుకుంటున్నాం. ఐ థింక్ దట్ ఈస్ ద టోకెన్. ఐడోర్ 3 more complex endpoint structure. Analyze and experiment carefully. ఏంటిది? Grab the token of 940. మనకి అదే టోకెన్ వస్తుంది మళ్ళీ 1తో లేదు. ఏ టోకెన్ 12తో 939. అంటే అన్ని ల్యాబ్స్ అవుతున్నాయి అన్నమాట. JavaScript heavy application. Aidoor with post actions. Labs replacing number IDs with insights and methodologies for tracking. Theme park Aidoor. Explore and explore organizing for mimic set. ఓకే, ఇదైతే ట్రై చేద్దాం, ఎందుకు ఇది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓకే,
Okay, SQL injection may exploit this vulnerability. Exploit injection. Common SQL login bypass payloads. ఇది ఓకే ఓకే SQL injection వి కాంట్ మనకి SQL ఇంజెక్షన్ మీద అంత గ్రిప్ లేదు. అడ్మిన్ ఓ జస్ట్ అడ్మిన్ ఇస్తే మనం లాగిన్ అయిపోయాం. ఇదేంటి లాగిన్ సక్సెస్ఫుల్లీ లక్కీయా లేకపోతే ఇది ఇంతేనా? అప్డేట్ కొడదాం. ఫీచర్ ఏంటి అసలు? క్రెడిట్ కార్డ్ అప్డేట్ కార్డ్ విజిట్ ద యూఆర్ఎల్ గెట్ కార్డ్ వన్ టు ఎక్స్పైర్ ద ఐటమ్. ఓడి అమ్మ, ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంటికి కనబడిపోతుంది అప్డేట్ కార్డ్. Traction and different ID to receive another user's credit card information. మనం అప్డేట్ చేసిన తర్వాత అసలు లేట్ అవుతుంది. ఓకే ఓకే, ఇక్కడ ఒక ఎండ్ పాయింట్ ఉంది చూసారా? మనం ఎప్పుడైనా వెబ్సైట్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఒక సోర్స్ కూడా చదివాం అనుకోండి, కొన్ని ఎండ్ పాయింట్స్ రివీల్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఫెచ్ మనం ఇప్పుడు దీన్ని గట్టిగా మారుద్దాం. ఓకే ఓకే, చూసారా? మనకి క్రెడిట్ కార్డ్స్ ఇక్కడ కనబడుతుంది. ఓకే, గెట్ కార్డ్ 2 ఉంది, 1 ఉంది, 0 వద్దాం. ఓకే, గెట్ కార్డ్ 1 ఇక్కడ ఎందుకు కావలేదు మరి? ఏమైనా తప్పు చేసామా?
ఓకే 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 తీసేలా ఓకే 0 1 2 లేదు 3 ఉందా లేదు సో దిస్ ఈస్ ద ఐడోర్ JavaScript heavy application explore volumes in client side communication. Okay, second order trigger second ఏదో సంథింగ్ యూ కెన్ లెర్న్ అనిపిస్తుంది సంథింగ్ ఐ కెన్ లెర్న్ అండ్ యూ టూ మళ్ళీ అడ్మిన్ ఇప్పుడు ఈసారి అవ్వట్లేదు అడ్మిన్ ఇస్తే గూగుల్ అనలిటిక్స్ కూడా పెట్టారు ఇందులో రూట్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా మనం అది కదా చూడాల్సి ఓకే స్టాటిక్ సిఎస్ఎస్ లేవే పేజ్ చూడచ్చు ఇది నాకు తెలిసి ఈ వెబ్సైట్ సంబంధించింది కాదు డైరెక్ట్గా డాష్ బోర్డ్కి వెళ్దాం లేదు చూద్దాం ఓకే డాష్ బోర్డ్కి వెళ్ళినా రీడైరెక్ట్ అయిపోతుంది అసలు ఏంటి మనం ఏం చేయాలి ఇందులో JavaScript explore elements in client server communication ఫంక్షన్ డాట్ లేయర్ ఓకే మనకి సంబంధించింది కాదే రిజిస్టర్ ఇక ఉంది రిజిస్టర్ ఇక్కడ లాగిన్ నుంచి రిజిస్టర్ మార్చాం మనం వచ్చింది రూట్ లెట్స్ లాగిన్ అయితే ద సర్వర్ ఇస్ ఓవర్లోడెడ్ విత్ అప్లికేషన్ ఓకే మనం ఏమైనా రిజిస్టర్ ఫీచర్ ఉంది రిజిస్టర్ ఫీచర్కి వచ్చిన తర్వాత మనకి ఏమైనా ఎండ్ పాయింట్స్ ఉన్నాయా ఓకే కొన్నిసార్లు మనం తెలియని ఎండ్ పాయింట్స్ని కూడా ట్రై చేయాలి మనం అప్పుడు లాగిన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఇలా నాకు తెలిసి అవ్వట్లేదు ఏదో స్వాగర్ అపాచీ ఫ్లాస్క్ అపాచీ సర్వర్లో హోస్ట్ చేశారు PHP ఎందుకు ఉంది ఇక్కడ RAD book resource network mimic exploit actions viewing editing post second order radar this is something interesting let's see this users మనం ఇక్కడ JPEG అప్లోడ్ చేసాం ఇక్కడ మనం RC ట్రై చేయొచ్చు ఓన్లీ JPEG ఉంది ఇఫ్ యూ అప్లోడ్ PHP RC అవ్వచ్చు ఓయ్ బాబోయ్ ఇది ఏదేదో కనిపిస్తున్నాయి హ్యాప్.js ఏదైనా మనకి తెలియని రిక్వెస్ట్లు ఉన్నాయా ఫీల్
cells for each. Okay, update.php post request అది ఎక్కడే ఉంది కదా డైరెక్ట్. డౌన్లోడ్ ఎగ్జాంపుల్ డౌన్లోడ్ చేద్దాం. users డాట్ సెకండ్ ఆర్డర్ టెస్ట్. ఓకే 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 మనము ప్రొడక్ట్స్ ఓకే CSV file CSV ID name second order ID. Second order in this lab you cannot update user number one or can you? Okay, మనం అనవసరంగా ఈ ల్యాబ్ని ఏమైనా పాడు చేసినా. ఓటీపీ ఆత్ ఒకటి అమ్మ ఏమైనా సీక్రెట్ కేస్. test.csv లోడ్ అవ్వాలి. సైట్ లోడ్ అయితే మనం అందులో మన CSV పైన లోడ్ చేద్దాం. 100 నిమిషం. నేను ఎక్కేస్తానంటే వన్ యూజర్ అంటే ఇక్కడ ఉన్న 1 ఐడిఐటి 1 యూజర్ 1 20 లేదు. ఓకే 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 అప్డేట్ మనం ఒక డేట్ వద్దాం అంటే యూజర్సే కదా. యూజర్ అప్డేటెడ్ యూజర్ అప్డేట్
సెకండ్ ఆర్డర్ రైడర్ యూజర్స్ పోస్ట్ యూజర్స్ మనం అనవసరంగా ఇది అప్లోడ్ చేస్తాం అవసరం లేదు. From CTF it is second order. In this lab you cannot update user number on or cannot make the system work. ID user 1. ఓకే అప్డేట్ అయిపోయింది. ఇదిగోండి యూజర్ 1 మనం అప్లోడ్ చేసిన తర్వాత అప్డేట్ అయ్యింది. ఓకే ఓకే ఈరోజుకి చాలు, మళ్ళీ కలుద్దాం.